पूरा लोकल। ఎలా ఉంది స్పందన? ఈరోజు భారతదేశం మొత్తం కూడా ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంలో తీసుకుపోవడానికి పాలక పెద్దలు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి యువ ఓటర్లు అందరూ కూడా ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఓటును 13th రోజు వినియోగించుకోవడానికి అందరూ సంసిద్ధులై ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. యువ ఓటర్లు అందరూ కూడా యువ ఓటర్ల మనసులో అందరి మనసులో కూడా ఏంటంటే ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక నెంబర్ 1 దేశంగా ఉంచడం, అదేవిధంగా ఎవరైతే స్కిల్స్ నైపుణ్యత పెంపొందించే కార్యక్రమాలు చేపట్టే వారికి ఓటేయాలి అనేది కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు యువకులు అవినీతికి వ్యతిరేకంగా, అదేవిధంగా మద్యం, అదేవిధంగా మనీకి కూడా దూరంగా ఉండే విధంగా ఒక స్వచ్ఛమైన భారతాన్ని, అదేవిధంగా మంచి నాయకులను ఎన్నుకోవడానికి యువ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. సార్, మీరు వాళ్ళు యువ ఓటర్లు సిద్ధంగా ఉన్నారంటున్నారు. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పెద్దలే ఈరోజు సమాజంలో చూసుకుంటే కొంతమంది డబ్బుకు అలాగే మద్యానికి లొంగిపోయే రోజులున్నాయి, అంటే ఓటుకి సంబంధించి. మరి ఇది యువ ఓటర్ల మీద ఏ వరకు ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా ఈరోజు యువకులందరూ కూడా సమాజాన్ని మంచి కోరుకునేవారు. అదేవిధంగా ప్రజాస్వామ్య దేశం మనందరూ కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఈరోజు చైతన్యం తీసుకురావడానికి ఊళ్ళోకి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్స్తో పాటు గ్రామానికి కూడా వెళ్ళి ఓటర్కు చైతన్యం చేసే విధంగా, ముఖ్యంగా డబ్బుకు కానీ అదేవిధంగా మందు కానీ బానిసలు కాకుండా తమ యొక్క ఓటును ఏ నాయకుడైతే మంచిగా పాలన అందిస్తాడో, ఏ నాయకుడైతే ప్రజలకు యొక్క సౌకర్యాలను తీర్స్తాడో, అదేవిధంగా ఏ నాయకుడైతే ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క సమస్యలను, అదేవిధంగా సమాజంలో ఉన్న అన్ని సమస్యలను తీర్చగల నాయకుని ఎన్నుకోవాలని ఈరోజు యువకులు గ్రామాన వెళ్ళి చైతన్యం చేసే విధంగా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందా మరి ఈసారి, అంటే ఇది మన సిటీ ప్రాంతాలలో? నాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా సిటీలో ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు యువకులు, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు యువకులు కూడా ఓటింగ్ శాతం మినిమము 70-80% తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఈరోజు వాడన అపార్ట్మెంటు ముఖ్యంగా స్లమ్స్లలో కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఈసారి ఓటు శాతం పెరుగుతుందనే నమ్మకం మాకుంది. కొత్తగా ఓటు వేయే వారి నుంచి స్పందన ఎలా ఉంది? ఈరోజు అందరూ కూడా కొత్త న్యూ ఓటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 18 ఏళ్ళ విద్యార్థులు అందరినీ కూడా వాళ్ళకి నూతన ఓటు మీద అవగాహన కల్పించి మీరందరూ కూడా ఓటు హక్కును ఫస్ట్ టైం ఓటుని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి, వాళ్ళకి ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్, కొంతమంది టీచర్లు ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపట్ల నోటాకు వేయడం, తర్వాత టైం లేక మేము వేయలేకపోతున్నాం అని చెప్పి పిల్లల్లో కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ పిల్లలలో కంప్లీట్గా చైతన్యం తీసుకురావడం జరిగింది. ఈరోజు కంప్లీట్గా వాళ్ళ పిల్లల్లో చైతన్యం ఎందుకోసం అంటే ఈరోజు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాలు అన్నింటిలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా అద్భుతంగా ఉంది. కానీ అక్కడున్న వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వీళ్ళు ఓట్లు వేయట్లేరు అని చెప్పి వాళ్ళు తిడుతుర్రు. కానీ ఇప్పటికైనా హైదరాబాద్లో మార్పు రావాలని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చైతన్యవంతులు కావాలని, ఆ కుల మత వర్ణ భేదాలు లేకుండా ఈ యొక్క ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. అలాంటిది మనందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క గృహానికి హైదరాబాద్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ మొదలు పెడితే ప్రతి ఒక్క గృహం టు గృహం, ప్రతి ఒక్క ఇల్లు తిరిగి మీరందరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పేసి అపార్ట్మెంట్లలో ఉన్న స్మాల్ మీటింగ్స్ కూడా పెట్టి వీరందరినీ కూడా ఓటు మే 13 వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా 100% ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఓటింగ్ పర్సెంటేజ్ పక్కా పెరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా 5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుందని ఈరోజు తెలియజేస్తున్నాం. కొత్తగా ఓటు వేసే యువకులకి మతాలకు అతీతంగా ఓటు వేసే అవగాహన ఎంతవరకు ఉందంటారు? వాళ్ళు అప్పుడప్పుడే ఓటు హక్కు వచ్చింది. మాకు ఓటు హక్కు వచ్చిందంటే ఇప్పుడు స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటర్ కాలేజ్, బీటెక్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో
కొత్తగా ఓటు వచ్చినప్పుడు కూడా విద్యార్థుల నా ఓటు హక్కును ఉపయోగించుకోవాలనే ఉత్తేజం ఉంటుంది. అలాంటిది వాళ్ళు కల్మూషన్ లేకుండా అంటే ఒక నాయకుడిని ఎన్నుకుంటారు కానీ మతాలకు ఇది అని చూడకుండా ఒక కల్మూషన్ లేనటువంటి ఓటు ఏదైనా ఉందంటే ఫస్ట్ ఓటు అనేది 18 సంవత్సరాలకు వచ్చిన ఓటే కల్మూషన్ లేని ఓటు. తర్వాత రెండో ఓటు అనేది ఆటోమేటిక్గా అవగాహన వస్తుంది, మారుతుంటుంది. కానీ ఇలాంటి కల్మూషన్ లేని ఓటు మంచి నాయకుడిని ఎన్నుకునే విధంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా కలగజేయడమే లక్ష్యంగా ఈరోజు పనిచేస్తుంది. చూస్తుంటే స్పందన భారీ ఎత్తున వస్తుంది, అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో మీరు ఏ విధంగా ఈ సంతోషాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నారు? మేము ఈ యొక్క సమావేశాన్ని నిన్న ఈవినింగ్ అట్లా అనుకున్నాము. జస్ట్ అనుకోవడంతో చాలా మందిలో స్పందన వచ్చింది. వారందరూ స్వతహాగా ఇప్పుడు ఏదో మేము తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు స్వతహాగా రావడం జరిగింది. చాలా మంచి అభిప్రాయం. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంకా సమయం ఉంటే కూడా పెట్టాల్సి ఉండే, చాలా లేట్ అయింది. ఏమైనా ఛాన్స్ ఉంటే రేపు ఎల్లుండి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మీటింగ్స్, యువ ఓటర్ల మీటింగ్స్ పెట్టి విద్యార్థుల చైతన్యం తీసుకొచ్చి విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేసే విధంగా ఈరోజు ఏబీపీ పనిచేసే విధంగా మేము కూడా నిశ్చయంతో ఈరోజు 100% ఓటింగ్ జరగాలనే నిశ్చయంతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పనిచేస్తుందని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు 18వ లోకసభలో జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మంది, దాదాపు 1,50,00,000 మంది దాకా యువ ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఓట్లో పాల్గొనాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల డెవలప్మెంట్ను, అదేవిధంగా గతంలో జరిగిన 60 సంవత్సరాల డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయండి. ముఖ్యంగా మన అందరి దగ్గర కూడా ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్లో మనం ఈ జరిగినటువంటి డెవలప్మెంట్ అందరికీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఈరోజు ఒక దేశంలో అనేక మంది పేదరికంలో ఉన్నప్పుడు ఈ మహిళలకు ఆత్మగౌరవం కాపాడడం, దాదాపు 13 కోట్ల వరకు టాయిలెట్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం కావచ్చు, 370 రిమూవ్ చేయడం కావచ్చు, అదేవిధంగా డిజిటల్ ఇండియా కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అదేవిధంగా పేదలకు ఇవాళ లోన్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా యూత్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఫారెన్ పాలసీలు కావచ్చు, అనేక విషయాల్లో ఈ దేశం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న ఈ క్రమంలో మనందరం కూడా ఈ అభివృద్ధిని మనం ఆపకుండా ఉండాలంటే యువత ఈ 10 సంవత్సరాల అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే యువ ఓటర్ల సమ్మేళనం మనిషి యువ ఓటర్లను చైతన్యం చేసి ఏదైతే మొట్టమొదటిసారిగా తమ యొక్క పవిత్రమైన ఓటు హక్కును ఏదైతే వినియోగించుకుంటున్నట్టు యువతకు ముఖ్యంగా మేము జాగృతం చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అగ్రగామి దేశంగా ఈరోజు ప్రపంచ పటంలో దూసుకెళ్తుంది. నాడు విశ్వగురుగా వెలిసినట్టు భారతదేశం అనేక రాజకీయ కారణాలు కావచ్చు, విదేశీ పాలకుల వలన కావచ్చు, ఈ దేశం కొంత వెనుకబాటుతనానికి గురైన మాట వాస్తవం. అందులో భాగంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు అధికారం చేపట్టిన నాటి నుండి ఈ దేశం అన్ని రంగాల్లో ఆర్థికం కావచ్చు, సామాజికం కావచ్చు, ఈరోజు పారిశ్రామిక రంగం కావచ్చు, అన్ని రంగాలలో ఈరోజు భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ముందుకు సాగుతున్నటువంటి దేశం భారతదేశం. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తుందని, దీనిపై మీ స్పందన ఏంటి? మొట్టమొదటిగా ఈ దేశ రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి కనీస నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యాఖ్యలు ఉండడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఈరోజు వాళ్ళ యొక్క ఎలక్షన్ ఎజెండా ఏదీ లేదు, కేవలం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వాళ్ళ దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా లేదు. అటువంటప్పుడు కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క మనసుల్లో ఆందోళన రేకెత్తించడానికి మాత్రమే ఈరోజు రాజ్యాంగం గురించి, రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకుందాం మనం. కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 350ని వాళ్ళు వాడుకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలని దాదాపు 91 సార్లు కూల్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ దేశంలో ఆర్టికల్ 360ని వాడి ఈ దేశంలో ఎమర్జెన్సీని విధించి చాలామంది దేశ పౌరులని జైళ్ళలో పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. దాదాపు 100 సార్లు ఈ రాజ్యాంగానికి సవరణ చేసి రాజ్యాంగానికి తూట్లు పడిచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క రాజకీయాలకి వాడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీతులు వల్లిస్తుంటే దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర తెలుసు.
వాళ్ళ యొక్క రాజకీయ క్రీడ కోసం 91 సార్లు ప్రభుత్వాన్ని కూల్చింది, ఎమర్జెన్సీ విధించింది, అనేక సార్లు రాజ్యాంగానికి సవరణ చేసి ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా చేసింది. ఎందుకు చేయలేదు? చాలా చేసింది. దేశానికి ఖలిస్తాన్ అనే సమస్యను సృష్టించింది, ఎల్టీటీ అనే సమస్యను సృష్టించింది, నార్త్ ఈస్ట్లో అయితే వాళ్ళకి ప్రత్యేక దేశంగా ఉన్నటువంటి సమస్యను సృష్టించింది, కాశ్మీర్ సమస్యను సృష్టించింది, ద్రవిడిజం అనేటువంటి సమస్యను సృష్టించింది. చాలా చేసింది. ఎందుకు చేయలేదు? చాలా సమస్యలకి కారణం కూడా అయ్యింది. ఏం చేసింది? బోఫర్స్ కుంభకోణం చేసింది. ఏం చేసింది? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం చేసింది. ఏం చేసింది? బొగ్గు కుంభకోణం చేసింది. ప్రతి దాంట్లో A to Z భూమిలో బొగ్గును మొదలు పెట్టుకుంటే ఆకాశంలో ఎగిరేటువంటి ఏరోప్లేన్ వరకు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అవినీతి లేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి చాలా చేసింది. ఈ దేశానికి చాలా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మనం రైల్వే స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అనౌన్స్మెంట్స్ వినేది, ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన అనుమానాస్పదంగా బ్యాగ్ కనిపిస్తుంది, దయచేసి ప్రయాణికులు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి. ఈ దేశం చాలా చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి చాలా చేసింది. దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ చేసింది, గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ కారణమైంది, లుంబిని పార్క్లో బాంబ్ బ్లాస్ట్ కారణమైంది. ఈ దేశంలో అనేక మంది చావులకి కారణమయ్యింది. ఒకప్పుడు 2014 ముందు ఈ దేశం యొక్క బార్డర్లోకి చొరబడి పాకిస్తాన్ సైనికులు ఈ దేశ సైనికుల యొక్క తల నరకెళ్ళినటువంటి సందర్భం. ఈ 10 ఏళ్లలో అభినందన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడానికి వెళ్ళి యాక్సిడెంటల్గా దొరికిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అభినందన్ని టచ్ చేయకుండా స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి భారతదేశానికి పంపింది. అంటే ఇతర సైనికులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల తల నరుక్కుపోయే స్థాయి నుంచి మన దేశ సైనికుడు వాళ్ళకు దొరికిపోతే స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపేంత స్థాయికి మన భారతదేశం ఎదిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. ఈ దేశంలో చాలామంది మహిళలకి పొయ్యి మీద వంట చేయించింది. కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. ఈ దేశానికి దాదాపు 50 కోట్ల ప్రజల్ని బిలో పావర్టీ అందులోనే ఉంచింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా చేసింది. శాశ్వత సమస్యల్ని సృష్టించిపోయింది. ఒక బలమైన ప్రభుత్వాన్ని, అతుకుల బొంతలా కాకుండా బలమైన ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం పాటుపడిన ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఓటేస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ బయటకు వచ్చి మే 13వ తారీఖున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొని ఈ దేశాన్ని విసుగురు చేయడంలో కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. సో ఎలక్షన్ల నేపథ్యంలో మీరు మంచి మంచి కార్యక్రమాలు ఓటింగ్ గురించి యువకులకు అవగాహన కల్పించడానికి యువ ఓటర్ల సమ్మేళనం లాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి స్పందన ఎలా ఉంది? విద్యార్థుల నుంచి అయినా, యువకుల నుంచి అయినా, యువకుల నుంచి అయినా? ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి జాతీయ ఎలక్షన్లు, ఏదైతే ఎంపీ ఎలక్షన్ సంబంధించి దాదాపుగా దేశంలో చాలామంది యువకులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయం పైన 100% ఓటింగ్ అనేది పడాలనే ఉద్దేశంతో ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పెట్టి విద్యార్థులందరినీ కూడా, ఎవరైతే నూతన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉత్సాహంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక దిశా నిర్దేశంలాగా ఈరోజు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కేఎంఐటి కాలేజీలో చాలామంది యువత, అటు సాంకేతికపరమైనటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, ఇటు డిగ్రీ విద్యార్థులు కానీ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకొని ఈ దేశ భవిష్యత్తును, ఈ దేశ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పార్టీని కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని అందరికీ మేము దిశానిర్దేశం చేయడం జరిగింది. వారికి ఏ విధంగా అవగాహన కల్పించారు? మనందరూ తెలుసు, ఫస్ట్ ఒక బీజం మొదలు కావాలంటే ఒక ఇత్తనం వేయాలి. ఈరోజు అలాంటి విద్యార్థులను ఫస్ట్ టైం ఓటు హక్కు ఎవరికి వచ్చిందో వారికి ఈరోజు అవగాహన సదస్సు ఏబీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ఓట్లన్నీ తాగుడుకు, పైసలకు అమ్ముడుపోతున్న సమాజంలో ఈ యొక్క నూతన ఓట్లు ఎవరికైతే వచ్చినాయో ఇప్పటికైనా నీ ఓటు ఇది ఒక పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క దేశ రక్షణ గురించి, దేశ భద్రత గురించి, దేశ సమగ్రత గురించి, దేశాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, మీ యువతకు ఎవరైతే అండగా ఉంటారో అలాంటి వారికి మీ ఓటు హక్కు వేయాలనే కార్యక్రమాన్ని తీసుకొని దిశానిర్దేశం చేయడం జరిగింది. మనందరూ తెలుసు, ఈ యొక్క హైదరాబాద్ లాంటి ప్రాంతంలో యువకులు లాంటి వారు కూడా ఈ యొక్క ప్రాంతంకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. కాబట్టి మీరందరూ కూడా సమాజం నుండి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మే 13న
ప్రజాస్వామ్య పండుగ అనేది ఓటు హక్కు దినోత్సవాన్ని జరుపుకొని 100% ఓటింగ్ వేయాలనే నినాదంతో ఏబీపీ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన యువకుల స్పందన చాలా అశేషంగా మంచిగా ఉంది. ఎందుకంటే అన్న మీరు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరం చదువుకునేటోళ్ళం, మా అందరికి ఫస్ట్ టైం ఓటు వచ్చింది. మీ ఏ విధంగా వేయాలో మీరు దిశానిర్దేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పారన్న. కాబట్టి మీ ఒక్కడే చెప్తున్నా, ఇప్పటికైనా మీ అందరిని కూడా మమేకం చేయకపోవచ్చు ఈ యొక్క నూతన ఓటర్లను యొక్క పూరా లోకల్ ఛానల్ నుండి ఒకటే నిర్దేశం చెప్తున్నా, ఒకటే మే 11న ఈ యొక్క సిటీ లోపల మీరందరూ కూడా బయటికి వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకొని మీకు ఎవరైతే ఏ నాయకుడు అయితే ఈ దేశ హితం కోసం కావచ్చు, సమాజ హితం కోసం కావచ్చు, దేశ అభ్యున్నతి కోసం కావచ్చు పాటుపడతారో అలాంటి వారికి ఓటేసి 100% ఓటేసి మీ యొక్క ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని దాన్ని ఉపయోగించుకోవాలని నూతన ఓటర్లకు తెలియజేస్తున్నాం అన్న. ఇదివరకు ఓటేసారు ఎప్పుడన్నా? ఫస్ట్ టైం అన్న ఇప్పుడే. మరి ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ ఇప్పుడు ఓటు వేయబోతున్న 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్స్లో? అండ్ ఫీలింగ్ ఫస్ట్లీ మెయిన్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అంటే ఇండియన్ సిటిజన్గా నా ఓట్ ఫస్ట్ టైం వేయడం ఇంకా ఓట్ వేయడం వల్ల మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మనం మన లీడర్స్ని ఎలా చూస్ చేసుకోవాలనేది దానిపైన డిపెండ్ అవుతుంది. మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం ది బెస్ట్ లీడర్స్ని ఎన్నుకోవడానికి చాయిసెస్ ఉంటుంది. దానికి క్యాస్ట్ డబ్బులు ఇస్తుర్రని, మందు వంచుతుర్రని ఏదో వాళ్ళకి మాత్రం ఓట్ వేయకుండా మంచి లీడర్ని చూస్ చేసుకోవడానికి ఓట్ వేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే చేంజ్ చేయాలని ఉంది ఒక సైడ్ గవర్నమెంట్, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏమనిపిస్తుంది అంటే మనకు ఏది అధికారంలో ఉంది వాళ్ళని సపోర్ట్ చేస్తే బెటర్. అట్లా అని చెప్పి ఏ పార్టీని డిగ్రేడ్ చేయలేం మనం, కానీ ఆలోచించి ఓటు వేయాలి అంతే. మనకి పని చేసేటోళ్ళు ఓటు వేయాలి. ఈ పార్టీ వస్తే బాగుంటుంది, ఆ పార్టీ వస్తే బాగుంటుంది అని కాకుండా ద వన్ హూ ఈజ్ విల్లింగ్ టు వర్క్ వీ షుడ్ ఓట్ ఫర్ దెమ్. ఎలక్షన్స్ వస్తున్నాయంటే అది హాలిడే అనుకొని తీసుకుంటారు, కానీ అది యాక్చువల్గా హోలీడే. అంటే మనకి చాలా ఇంపార్టెంట్ డే. ఆ డే వచ్చేసి మన కంట్రీ యొక్క సిచ్యువేషన్ని, కంట్రీ 5 years ఎట్లుండాలి, డెవలప్మెంటా మంచిగా ఉండాలా చెడ్డ ఉండాలా అని డిసైడ్ చేసేది ఆ ఒక్కడే మే 13th. ఇప్పుడు మనకి ఓటేస్తున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో ఓటు అనేది మన హక్కు, మన బాధ్యత. కానీ బాధ్యత అని ఎవరు అనుకోరు. అది ఒక హాలిడే అని చెప్పేసి ఎంజాయ్ చేయడం ఇట్లా చేస్తారు. కానీ మన ఓటు అనేది మన బాధ్యత వేయడము మన ఇండియాలో. సో అది నేను అనుకుంటున్నాను. ఓటు వేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఓట్ అనమాట. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ. మన హిస్టరీకి ఒక వేరేది ఏదైనా చేంజ్ రావాలంటే అది మా ఓటుతోటే వస్తుందని నాకు నమ్మకం అయ్యి నేను వేస్తున్నాను అనమాట. సో ఇది నేను మార్పు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వేయబోతున్నాను ఓటు. ఫస్ట్ టైం ఓటు వచ్చింది. 18 years నుంచి వెయిట్ చేస్తున్నాం. సో చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే ఓటు ఎప్పుడు వేయాలని. బట్ పెరిగే కొద్దీ మనకి ఏమర్థమవుతుందంటే మన ఓటు అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక ఇండియన్ సిటిజన్కి తప్పకుండా వేయాల్సిన బాధ్యత అది. సో తప్పకుండా ఈసారి నేను సంతోషంగా ఓటు ఇస్తున్నాను. ఐఎమ్ లక్కీ టు గెట్ మై ఓట్. నీ ఓటు దేశ భవిష్యత్తుని నిర్ణయించబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఒక్క ఓటు అనేది డిసైడ్ చేస్తుంది వెదర్ డెవలప్ అవుతుందా డెవలప్ కాదా అని. అది మనకి ఫ్యూచర్ స్కాలర్స్ గురించి, ఫ్యూచర్ భవిష్యత్తు గురించి, స్టూడెంట్స్ యూత్ గురించి, డెవలప్మెంట్కి, ఇంకా ఎకనామిక్ గురించి యూస్ఫుల్ అవుతుంది. ఓటు వేస్తేనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళు మనమే దాన్ని మారుస్తాం. చదువుకున్న వాళ్ళు ఓటు వేస్తున్నారు, మనం చదువుకున్న మనం ఓటు వేయలేకపోతున్నాం. సో మనం చాలా రాంగ్ పద్ధతి చేస్తున్నాం. మనం నేషన్ ఫస్ట్, భారత్ మాతా కే